నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కుటుంబాల్లో స్పర్ధలు వచ్చేది ఆస్తుల పంపకాల విషయం దగ్గరే. ఇది పేద మధ్యతరగతి వారిలోనే కాదు, ధనిక వర్గాల్లో కూడా కామన్ అని మరోసారి ప్రూవ్ అయింది. లక్షల కోట్ల ఆస్తుల అధిపతి అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి న్యాయంగా హక్కుగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వడానికి వెనకాడుతున్నారు. పైగా ఆ వాటా ఇచ్చేందుకు కండిషన్లు కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆ ఆస్తి కోసమే ఇప్పుడు కన్నతల్లి విజయలక్ష్మి మీద, తోడబుట్టిన చెల్లి షర్మిల మీద కేసులు వేశారు. వారిని దూరం చేసుకునే స్థాయికి వచ్చారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. 10 మందికి ఆదర్శంగా ఉండేవాడిని నాయకుడు అంటారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ పార్టీ కార్యకర్తలు నేర్చుకోవాల్సిందేంటి? తోడబుట్టిన వారికి ఆస్తి విషయంలో అన్యాయం చేయడమా, లేదా ఇచ్చిన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడమా? నాకు నచ్చినట్టు మీరుండండి, మీ ప్రవర్తన మీద నాకు సంతృప్తి, నమ్మకం కలిగిన నాడు నేను ఆస్తి పంచిస్తాను అని చెప్పడం నేర్చుకోవాలా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీతులు ఎదుటివాడికి చెప్పే ముందు ఆచరించి చూపించాలి, అది నాయకుడి లక్షణం. అందుకోసం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేనాడే తన యావదాస్తిని కొడుకులకు, కూతుళ్లకు సమానంగా పంచి రాసిచ్చారు. ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్కి ఎక్కడా తీసిపోలేదు. తన యావదాస్తిని తన సంతానంతో పాటు 4 మనవళ్లకు, మనవరాళ్లకు సమానంగా పంచాలని అనుకున్నారు. అందుకు ఆనాడు జగన్ కూడా అంగీకరించారట. కానీ పంపకాలు చేయకుండానే కాలం చేశారు రాజశేఖర్ రెడ్డి. అదే ఇప్పుడు షర్మిలకు తంటాలు, తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నతోనే కోర్టుకెక్కి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవ్వాల్సిన గతి పట్టింది. ఆస్తి పంపకాల్లో గొడవలు రావడం ఏ కుటుంబంలో అయినా సహజమే. అయితే పొలిటికల్ లైఫ్లో ఉన్నవారికి గనక ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా అపోజిషన్ వారు దానిని చక్కగా క్యాష్ చేసుకుంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నాడు వైసీపీకి చెందిన కొందరు నేతలు ఆమె చావును కూడా ఆస్తి తగాదాలకు ముడిపెట్టారు. లేని ఆస్తి వివాదాలను సృష్టించారు. అసలు వైసీపీ వారు చెప్పిన ఏరియాలో అక్కడ అటువంటి స్థలమే లేదని తేలిపోయింది. కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో అలా కాదు. షర్మిలకు తనకు ఆస్తి వివాదాలు ఉన్నాయి, ఒకరిపై ఒకరు కోర్టులో తేల్చుకునేందుకు రెడీగా ఉన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ల సవాల్లో గెలిచేదెవరో ఓడేదెవరో అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ విషయాల పట్ల రాజకీయ ప్రత్యర్థులు అసలు విమర్శలే చేయకూడదు అంటారు జగన్. తనపై వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికి టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ ఎదురుదాడికి దిగారు జగన్. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ కుమార్తె చనిపోయిన నాడు కూడా వైసీపీ చేసింది డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ ఒప్పుకున్నట్టేనా అని మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు జగన్కి షర్మిలకు ఆస్తి వివాదం ఏముంది అనేది ఒక్కసారి చూద్దాం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ కోర్టుకు వెళుతున్నారు. అసలు ఈ ఆస్తి జగన్కి ఎలా వచ్చింది? జగన్ కష్టపడి కొన్న ఆస్తా, లేదంటే తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తా అనే అనుమానం రావచ్చు. అందుకే అసలు ఇది వైఎస్ ఫ్యామిలీలోకి ఎలా వచ్చింది అనేది ఒక్కసారి చూద్దాం. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ తరువాత తాను ముఖ్యమంత్రి అయ్యాక తన అధికారాన్ని ఉపయోగించి కైవసం చేసుకున్నదే ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్. అయితే ఆస్తుల పంపకంలో భాగంగా చెల్లెలు షర్మిలకు సరస్వతి పవర్ కంపెనీ షేర్లు ఇచ్చినట్టే ఇచ్చిన జగన్ అక్కడి భూములు, ఖనిజ సంపద విలువ భారీగా పెరగడంతో అడ్డం తిరిగారు. అవన్నీ తనకే చెందాలంటున్నారని చూసేవారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సరస్వతి పవర్ పేరుతో రైతుల నుంచి జగన్ ఎకరా 3 లక్షల రూపాయల చొప్పున మాత్రమే కారు చౌకగా కొట్టేశారు. అలా తీసుకున్న మొత్తం భూమి విస్తీర్ణం 1515.93 ఎకరాలు. ఆ భూమిలో వాగులు, వంకలు, కొండపోరంబోకు వంటి ప్రభుత్వ భూములు కూడా కొద్ది మొత్తంలో ఉన్నాయి. ఆ భూముల విలువ ఇప్పుడు సుమారు 220 కోట్లకు పైగా పలుకుతోంది. వాటిలో ఉన్న
సున్నపురాయి నిక్షేపాల్ని అప్పట్లో వైఎస్ ప్రభుత్వం సరస్వతి పవర్కి అడ్డగోలుగా కట్టబెట్టింది. దాని విలువే ఇప్పుడు సుమారు 10,308 కోట్ల రూపాయలు. ఈ విషయం గనుల శాఖ అధికారుల అంచనాలో తేలింది. 1 ఎకరాకు సుమారు 1.70 లక్షల టన్నుల సున్నపురాయి లభిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సిమెంట్ గ్రేడ్ సున్నపురాయి విలువ మార్కెట్లో టన్ను 400 రూపాయల వరకు పలుకుతుంది. అత్యంత విలువైన సున్నపురాయి నిక్షేపాల్ని ఇష్టానుసారంగా కేటాయించుకోవటం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకోవచ్చో భారతీ సిమెంట్స్ ద్వారా గ్రహించిన వైఎస్ కుటుంబం సరస్వతి పవర్ని తెరపైకి తెచ్చింది. ఆ కంపెనీ పేరుతో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2008లోనే రైతుల నుంచి జగన్ చాలా తక్కువ ధరకు 100 ఎకరాల భూములు కొనుగోలు చేయటం ప్రారంభించారు. ఇక వైఎస్ఆర్ రెండవసారి ఎన్నికల్లో గెలిచిన రెండవ రోజే 2009 మే 18న సరస్వతి పవర్ సంస్థకు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 1515.93 ఎకరాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిక్షేపాలని ప్రభుత్వం కట్టబెట్టింది. అంత విలువైన భూముల్ని, ఖనిజ సంపదను దక్కించుకున్న జగన్ ఇప్పటి వరకు అక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ఇటుకరాయి కూడా వేయలేదు. గడువులోగా పరిశ్రమను మొదలు పెట్టకపోవటం వల్ల 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సున్నపురాయి లీజులు రద్దు చేసింది. కానీ 2019లో అధికారాన్ని చేపట్టిన జగన్ వెంటనే ఆ లీజులను పునరుద్ధరించుకున్నారు. సరస్వతి పవర్ పేరుతో అర్థమైపోతుంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కంపెనీ అని భారతీ సిమెంట్స్లో భాగంగా లబ్ధి పొందిన జగన్ అదే తరహాలో సరస్వతి పవర్ను వాడుకోవాలని భావించారు. అందుకే సరస్వతి పవర్ను కూడా సిమెంట్ కంపెనీగా మార్చేయాలనుకున్నారు. 2008 ఆగస్టు 18న జగన్ అధ్యక్షతన కంపెనీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. కంపెనీ లక్ష్యాల్ని సవరిస్తూ ఆయన భార్య భారతీరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక మీదట కంపెనీ సిమెంటు, క్లింకర్ ఉత్పత్తి అమ్మకాల్లోకి అడుగు పెడుతుందని, సిమెంటు ఉత్పత్తికి అవసరమైన గనుల నిర్వహణ చేపడుతుందని తీర్మానం చేశారు. జగన్ తల్లి విజయలక్ష్మి దాన్ని బలపరిచారు. అయితే సరస్వతి పవర్ సంస్థ సిమెంటు రంగంలోకి ప్రవేశిస్తూ తీర్మానం చేయడానికి కొన్ని నెలల ముందు నుంచే గనుల లీజు దక్కించుకునేందుకు సన్నాహాలు జరిపారు. 2008 ఏప్రిల్ 30నే అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ ప్రభుత్వానికి డాక్యుమెంట్లు కూడా పంపారు. సున్నపురాయి గనుల లీజు 2009 మేలో దక్కింది. అయితే సరస్వతి పవర్ యాజమాన్యం 2008-2009 ఆర్థిక సంవత్సరంలోనే భూసేకరణ కింద 16.36 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే వాస్తవానికి అంతకు 2 సంవత్సరాల ముందు నుంచే రైతులతో సంప్రదింపులు జరిపారు అన్నది తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే 2008 సెప్టెంబర్ 26 నుంచి 2011 మే 3వ తేదీ మధ్య ఆ భూములను కొనుగోలు చేసింది సరస్వతి పవర్ కంపెనీ. ఇక రైతుల నుండి భూములు దక్కించుకోవడానికి చాలా చక్కని ప్లాన్ వేశారు. 3 ఏళ్లలో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందని నమ్మబలికారు. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఊర్లలో సీసీ రోడ్లు వేస్తామని అన్నారు. మంచినీటి వసతి కల్పిస్తామని, ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని రైతుల నుంచి సరస్వతి పవర్ కంపెనీ భూములు సేకరించింది. అభివృద్ధి జరుగుతుంది అంటే భూములు ఇవ్వకుండా ఉంటారా? రైతులు నమ్మారు, ఇచ్చారు. కానీ తమ భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు స్టార్ట్ కాకపోవడంతో కొందరు రైతులు ఆ భూముల్లో పంట వేశారు. అది తెలిసి 2014లో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి తన అనుచరులను వెంటేసుకుని వెళ్లి ఆ పొలాల్ని ట్రాక్టర్తో దున్నేశారు. అసలు ఈ సరస్వతి పవర్ కంపెనీ ఎవరిది, ఎక్కడిది అనే డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో సరస్వతి అనే పేరు ఎవరికీ లేదు కాబట్టి. సరస్వతి పవర్ చాలా చిన్న కంపెనీ. ఇది కరీంనగర్ జిల్లాలో ఉండేది. కాకతీయ కాలువపై 3 మెగావాట్ల సామర్థ్యం కల పవర్ ప్లాంట్ ఇది. ఈ సరస్వతి పవర్ ప్లాంట్ గ్రంథి ఈశ్వర్రావు, గ్రంథి సతీష్, గ్రంథి శశికళ 1999 మార్చి 31న స్థాపించారు. తరువాత అది వైఎస్ కుటుంబం దానిని నెమ్మదిగా తమ వశం చేసుకుంది. జగన్ 1999 అక్టోబర్ 31న తన ఫ్రెండ్ డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆ కంపెనీలో డైరెక్టర్గా చేరారు. జగన్ ఆ కంపెనీలో చేరిన రోజే సతీష్, శశికళ ఇద్దరూ రాజీనామా చేశారు. 2000 సంవత్సరం జూలై 1వ తేదీన గ్రంథి ఈశ్వర్రావు కూడా రిజైన్ చేశారు. అదే రోజున జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి బోర్డు డైరెక్టర్గా అందులో చేరారు. దానిని బట్టి చూస్తే వైఎస్ఆర్ సీఎం అవ్వకముందే జగన్ తన హవా ఏ రేంజ్లో సాగించారో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇంతటి రాద్ధాంతం జరుగుతున్న ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది?
అసలే ఎన్నికల్లో ఓడిపోయి పొలిటికల్గా డల్గా ఉన్న జగన్ ఇలాంటి ఇష్యూను ఇంకా పెద్దది చేసుకుని వైసీపీకి తీరని ఆరని గాయాన్ని చేస్తారా, లేదంటే షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి సిన్సియర్గా పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? ఈ వ్యవహారం ఏమవుతుంది అంటే ఉన్న పళంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి పరిష్కారం అయితే కోర్టులు లేదా కాలమే చూపించాలి.